ఒకేసారి 3 తలాఖులు చెప్పినట్లయితే అది ఒక్క తలాఖ్గా పరిగణించబడుతుందా లేక 3 తలాఖులుగా అది పరిగణించబడుతుందా? ఎందుకు ఈ సమస్య తలెత్తుతుంది? మన ముస్లిం సమాజంలో చాలా మంది సోదరిమణులు, ముఖ్యంగా నవముస్లిం సోదరిమణులు ఈ ప్రశ్న అడుగుతున్నారు. సీరతే ఉమర్ ఫారూక్ 2/84ని కాస్త మనం పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో, హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి కాలంలో, అలాగే ఉమర్ రదియల్లాహు అన్హు వారి మొదటి 2 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా 3 తలాఖులు ఇస్తే దాన్ని ఒకే తలాఖ్గా పరిగణించేవారు. కానీ హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారి 2 సంవత్సరాల పరిపాలన కాలం తర్వాత ఏం జరిగిందంటే చాలా మంది స్త్రీలను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఒకేసారి 3 తలాఖులు చెప్పి ఈ విధంగా తలాఖ్ని పరిహాసమాడేవారు. ఎవరైతే ధర్మంతో చెలగాటమాడుతున్నారో వారిని దృష్టిలో పెట్టుకొని హజరత్ ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఎవరైతే 3 తలాఖులు చెప్తున్నారో వాటిని 3గానే పరిగణించేవారు. ఈ విధంగా ఉమర్ వారు వారిని కట్టడి చేయడానికి 3 తలాఖ్లని 3 తలాఖ్లుగానే భావించేవారు. ఇలాంటి ఆజ్ఞ కూడా జారీ చేశారు. ఇది ఉమర్ రదియల్లాహు అన్హు వారి 2 సంవత్సరాల ఖిలాఫత్ కాలం తరువాత ఆనాటి ముస్లింలు ఎవరైతే తలాఖ్ని హాస్యాస్పదంగా ధర్మంతో చెలగాటమాడుతూ స్త్రీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ తలాఖ్ 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 అని 3 సార్లు చెప్తున్నారో ఆ 3 తలాఖ్లని ఉమర్ రదియల్లాహు అన్హు వారు 3గానే అంగీకరించేటటువంటి హుకుం జారీ చేయడం జరిగింది. కానీ ఇది ప్రవక్త వారి కాలంలో, హజరత్ అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి కాలంలో, స్వతహాగా ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క పరిపాలనలోని 2 సంవత్సరాల వరకు కూడా 3 తలాఖులని ఒకే తలాఖ్గా పరిగణించేవారు. ఆ తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఇలాంటి విషయాల్ని కట్టడి చేయడానికి 3 తలాఖ్లని 3 తలాఖులుగా అంగీకరిస్తూ ఆయన హుకుం జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ముస్లిం సమాజంలోని కొంతమంది అజ్ఞానులు ఎలా ఉన్నారంటే ఆవేశంలో తలాఖ్ 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 అని 3 సార్లు చెప్పేసి ఆ తర్వాత అయ్యో నా భార్య నా నుండి చేజారిపోయిందని చెప్పేసి ఆ తర్వాత వారు హలాలా చేయించేసుకొని ఆ వ్యభిచార పద్ధతిలో తన భార్యని మళ్ళీ తిరిగి పొందేటటువంటి కొంతమంది అభాగ్యులు కూడా నేటి ముస్లిం సమాజంలో ఉన్నారు అని చెప్పడంలో చాలా సిగ్గు అనిపిస్తుంది నాకు. ఖురాను గ్రంథంలోని సూర బఖరా సూర నంబర్ 2 ఆయత నంబర్ 228 నుండి 243 వరకు, అలాగే ఖురాన్లోని సూర తలాఖ్ సూర నంబర్ 65 ఆయత నంబర్ 1 నుండి 5 వరకు అసలు తలాఖ్ ఎలా ఇవ్వాలో అంచెలంచెలుగా తలాఖ్ ఇచ్చేటటువంటి పద్ధతిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చాలా స్పష్టంగా తెలియజేశాడు. అయితే ఈ ఖురాన్ ఆయతులో కానీ సహీ అహదీసు గ్రంథాల్లో కానీ ఒకేసారి 3 సార్లు తలాఖ్ చెప్తే అది తలాఖ్ అయిపోతుందని ఎక్కడ కూడా చెప్పబడలేదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 3673లో ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఎవరైనా 3 తలాఖ్లు చెబితే ప్రవక్త వారు దాన్ని ఒకే తలాఖ్గా భావించేవారు. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి కాలంలో కూడా ఎవరైనా 3 తలాఖ్లు చెబితే దాన్ని ఒకే తలాఖ్గా భావించేవారు. అలాగే స్వతహాగా ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్ కాలంలోని మొదటి 2 సంవత్సరాల వరకు కూడా ఎవరైనా తన భార్యకు 3 సార్లు తలాఖ్ చెప్తే ఒకే తలాఖ్గా భావించేవారు. ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఖిలాఫత్లోని 2 సంవత్సరాల తర్వాత ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఈ విధంగా అన్నారు, మీరు గనక తలాఖ్ విషయంలో పరిహాసమాడి మీరు 3 సార్లు ఒకేసారి తలాఖ్ చెప్పేసినట్లయితే నేను వాటిని 3గానే భావిస్తాను. ఎందుకంటే తలాఖ్ విషయంలో మిస్యూస్ అవ్వకూడదు, తప్పుగా దాన్ని ఉపయోగించకూడదని ఉమర్ రదియల్లాహు అన్హు వారు 3 తలాఖ్లను ఒకే తలాఖ్గా కాకుండా 3 తలాఖ్లుగా ఆయన భావించేవారు. ఇది కేవలం ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క కాలంలో, అది కూడా 2 సంవత్సరాల పరిపాలన తరువాత ఆయన జారీ చేసినటువంటి హుకుం. కానీ ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాల్లో ఎక్కడ కూడా ఒకేసారి 3 తలాఖులు చెప్తే తలాఖులు అయిపోతాయని ఎక్కడ కూడా మనకు ఆధారం అయితే లభించదు. అయితే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఒక గొప్ప సహాబీ, మరి ఆయన కాలంలో ఇలాంటి ఆచరణ జరిగిందని కొంతమంది దీనిని ఆధారంగా కూడా తీసుకుంటారు. అయితే ఎవరైనా పొరపాటున ఒకేసారి 3 తలాఖులు చెప్పేసి ఆ తర్వాత నా భార్య నా నుండి వెళ్ళిపోతుందని చెప్పేసి హలాలా చేసుకునే పద్ధతి కొంతమంది ఈరోజు కూడా వీటిని కలిగి ఉన్నారు. ఇలాంటి వారు వ్యభిచారులతో సమానం. ఈ హలాల్ అనేది పచ్చి వ్యభిచారం తప్ప మరేమీ కాదు. మరి ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలి? ఎవరైనా పొరపాటున 3 సార్లు తలాఖ్ చెప్పినట్లయితే మనం ఖురాన్ మరియు సహీ హదీస్ వైపునకు రావాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో, అదేవిధంగా సహాబాల కాలంలో, అదేవిధంగా సహీ హదీసుల్లో ఎక్కడ కూడా 3 తలాఖులు చెప్తే అది ఒకే తలాఖ్గా పరిగణించబడినట్టుగా ఎక్కడ కూడా మనకు ఆధారం లభించదు. మరోసారి ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాను. ఆనాడు ఉమర్ రదియల్లాహు అన్హు వారి యొక్క 2 సంవత్సరాల ఖిలాఫత్ తర్వాత ఎవరైతే తలాఖ్తో పరిహాసం ఆడుతున్నారో, మిస్యూజ్ చేస్తున్నారో వారిని భయపెట్టించడానికి ఉమర్ రదియల్లాహు అన్హు వారు
అలాంటి హుకుం జారీ చేశారే తప్ప ఖురాన్ మరియు సహీ హదీసుల్లో మనకు 3 తలాఖులు చెప్తే 3 అవుతుంది అన్నట్టుగా ఎక్కడ కూడా ఆధారం మనకు లభించదు. మరి ఇలాంటి తరుణంలో ట్రిపుల్ తలాఖ్ అని మిస్యూజ్ ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి తరుణంలో మనం ఏం చేయాలంటే సూరా నిసా 4:59లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా తెలియజేశాడు, ఓ విశ్వాసులారా మీరు అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, మరియు మీలోని ఎవరికైతే అధికారం ఇవ్వబడిందో వారికి కూడా మీరు విధేయత చూపండి. ఒకవేళ ఆ తర్వాత కూడా మీలోని ఏదైనా వివాదం తలెత్తినట్లయితే మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపునకే మీరు మరలండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదైనా ఒక విషయంలో ఏదైనా ఒక ఫత్వాలైనా ఏదైనా మీకు ఒక క్లారిటీ లేనప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఉలమాల దృష్టిలో కూడా ఇది మీకు తేలనప్పుడు అప్పుడు వెంటనే మీరు అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త అంటే ఖురాన్ మరియు హదీసు వైపునకే మీరు మరలాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మన సమాజంలో ఎవరైతే తలాఖ్ 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 అని ఈ తలాఖ్ని మిస్యూజ్ చేసి ఆ తర్వాత చెడు పనుల వైపునకు వెళ్తున్నారో వారు గుర్తించాలి. మీరు ఆవేశంలో 3 సార్లు తలాఖ్ చెప్పినా అది ఒక్క తలాఖ్గానే పరిగణించబడుతుంది. కాబట్టి ఖురాన్లో తలాఖ్ ఇచ్చేటటువంటి విధానం ఏదైతే ఖురాన్ ఆయతులు మీకు తెలియజేశానో అందులో చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఒకసారి ఖురాన్ని మీరు స్పష్టంగా చదివి సహీ హదీసు గ్రంథాలని చదివి ఈ తలాఖ్ని పరిహాసం చేయకుండా షరియత్ ప్రకారంగా జీవితం గడుపుతారని నేను ఆశిస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.